నమస్తే, BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే, విశాఖలో బీసీ మహిళా ప్రెసిడెంట్ కేసరి దీప్తి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీసీ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ బీసీ నాయకులు పాల్గొన్నారు. నేను విశాఖ సిటీ మహిళా అధ్యక్షురాలండి. ఇవాళ ఏదైతే పోరాటం చేస్తున్నామో 33% రిజర్వేషన్ కోసం, ఇప్పుడు ఎలక్షన్స్ ఓట్లు కావాలన్నా ఏదన్నా సరే మీకు బీసీలే కావాలి, ఏదన్నా సరే ఏ పదవులు కావాలన్నా సరే మీకు బీసీలు కావాలి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లో 33% ఏదైతే మహిళలకు మీరు ఇస్తున్నారో దాంట్లో మా మహిళలకు ఎంతవరకు న్యాయం చేయాలో దానికి మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటూ, ఇది ఇక్కడ వరకే కాదు, ఈ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోనూ మరియు ఢిల్లీ దాకా మేము తీసుకెళ్ళి మా బీసీలకు మహిళలకు న్యాయం జరిపేలా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి పోరాటాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాజకీయ పార్టీలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా దానికి పూర్తిగా అమలు చేసేటువంటి విషయం మనందరం కూడా తెలుసు. మేమనేది ఏంటంటే 33% మహిళలకి రిజర్వేషన్ శాతంలో మా ఓబీసీ మహిళ శాతం ఎంత, మా సపోర్టా ఎంత అనేది మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు గతంలో చేసేటువంటి ప్రజా సంఘాలు కానీ చేసేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ బిల్లు గతంలో పెండింగ్ పట్టా కూడా గల కారణాలు కూడా ఆ రోజు కూడా మరి శరత్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ వీరందరూ కూడా 3 దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పెండింగ్ పెట్టినటువంటి విషయం కూడా తెలుసు. ఎందుకంటే మా ఓబీసీ మహిళ మా సపోర్టా ఎంత అనేది తేలేంత వరకు కూడా బిల్లు మేము ఆమోదించాలని చెప్పని ఆ రోజున స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈరోజు మరి నూతన పార్లమెంటు భవనంలో ఓపెన్ చేశారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చట్టసభలో 33% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. దానికి కూడా మేము సంతోషించాము. కానీ తీర్మానాలు చేసి పంపించడమే కాదు, దయచేసి మీరు దాదాపు 60% పైబడిగా ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఎవరు అధికారంలోకి రావాలన్నా మా ఓట్లు వేయించుకొని అధికారంలో మీరు చలాయిస్తామన్నారు. మహిళల కోసము తప్పక పోరాటము మొదలుపెట్టామని ఆ పోరాటంలో భాగమే ఈరోజు 33% రిజర్వేషన్లో ఓబీసీ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ ఇంతవరకు విజయవాడలో ఈ నెలలోనే విజయవాడలో మేము పోరాటం సరిపాము వన్డే నిరాహార దీక్ష చేశామని ఆ నిరాహార దీక్ష తెలియజేసింది ఏమంటే, మేము మహిళలము 33%లో మా బీసీ మహిళలకు కూడా మా వాటా ఎంత అనేది మీరు తెలియజేయకుండా నిజంగానే